వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్లో కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారు. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను సంస్థాన కాలం నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, భేరీ పూజ, హోమాలు నిర్వహించారు. ఓం శ్రీ సంతాన వేణుగోపాల స్వామియే నమః. సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు 21వ తేదీ శనివారం నుండి ప్రారంభమైనాయి. ఉదయము పుణ్యావాచనము, అంకురారోహణము, భేరీ పూజ, హోమము జరుగుతుంది. సాయంత్రము కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 22 ఆదివారము ఉదయము హోమము, నిత్య హోమము, సాయంత్రము రథోత్సవం జరుగుతుంది. 23వ తారీఖు సోమవారము దేవతా విసర్జన తీర్థావళితో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయము పుణ్య దంపతులు భీమిరెడ్డి నాంచారమ్మ గారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినారు. వారు కృష్ణారెడ్డి గారి ద్వితీయ కుమారుడు. ఈ భీమిరెడ్డి గారి అన్నగారు ఈ గద్వాల సంస్థానానికి రాజుగా ఆయన దత్తత వచ్చి రాజుగా నామకరణం, రాజా సీతారామగోపాల్గా నామకరణం చేసి ఆయన రాజుగా మరి ప్రకటించినారు. 1902 వరకు ఆయన ఈ గద్వాల సంస్థానాన్ని పరిపాలించినాడు. ఆమెకు సంతానం లేకపోవడం వల్ల గోరువెల్లి కేశవాచార్యులు అని మా తాతగారిని మన గద్వాల చిన్నకేశవ స్వామి దేవాలయంలో పక్కల సీతారాముల దేవస్థానానికి అర్చకుడిగా ఉండే మా తాతగారిని సంప్రదించి మాకు వివాహమై చాలా కాలమైంది, ఇంకా మాకు సంతానం కాలేదు అని మా తాతగారిని అడగగా వారు భీమిరెడ్డి గారి అన్నగారు మరి గద్వాల సంస్థానానికి దత్తు వచ్చినందుకు వారి ఈ కోడి నిర్మించేటప్పుడు బ్రాహ్మణ శాపము ఈ యొక్క గద్వాల సంస్థానం వారికి ఉంది.
వారికి సంతానం లేదు. అందుకే ఆ యొక్క శాపం మీకు కూడా ఒకవేళ తగిలినట్టుంది. అందుకే మీకు సంతానం లేకపోవడానికి కారణం అదే ఉంటుంది. నేను ఒక వ్రతాన్ని, ఒక దీక్షని ఇస్తాను, ఆ దీక్ష చేయండి, మీకు సంతానం కలుగుతుందని చెప్పి మా తాతగారు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దీక్ష 108 రోజులు 108 ప్రతిరోజు 108 సార్లు మరి స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఆ యొక్క పూజ వ్రత విధానాన్ని వారికి దీక్షనిచ్చారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పరిసరాల శుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో చెత్త చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశం పేరుతో పరిశుభ్రత కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. వచ్చే నెల 3వ వారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైల్స్ను క్లియర్ చేసే కార్యక్రమం చేపడతామన్నారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే ఈ పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం క్లీన్ ఆంధ్ర ప్రోగ్రాం, గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రాం చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు మొదటి 3వ శనివారం స్వచ్ఛత కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. మరి మార్నింగ్ నేనైతే మద్దిపాడు మండలంలో వెళ్ళి అక్కడ క్లీనినెస్ ప్రోగ్రాం చేశాము. అదేవిధంగా ఈ కలెక్టరేట్లో కూడా డిఆర్ఓ గారి సమక్షంలో మొత్తం క్లీనినెస్ ప్రోగ్రాం చేశాము. సో నెక్స్ట్ ఇంటర్నల్ క్లీనింగు, ఎక్స్టర్నల్ క్లీనింగు, అవుట్డోర్ క్లీనింగు, విజిబుల్ క్లీనినెస్, తర్వాత గ్రీన్ కవర్ పెంచడము, ఇవన్నీ లక్ష్యాలతో మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ క్లీనింగ్ ప్రోగ్రాంలు మనం చేస్తున్నాము. సో నెక్స్ట్ జనవరి 3rd వీక్లో మనము ఈ ఫైల్స్ డిస్పోజలు, తర్వాత ఇంటర్నల్ వాష్రూమ్స్, పర్టికులర్గా మహిళల టాయిలెట్స్, ఆ వాష్రూమ్స్ అన్నీ ఫంక్షనింగ్లో ఉన్నాయో లేదో దాని మీద దృష్టి పెట్టి అది క్లీనినెస్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అంతిమంగా విజిబుల్ క్లీనినెస్ ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. సో ఆ ఆదేశాల అనుగుణంగా ఈ ప్రకాశం జిల్లాలో విజిబుల్ క్లీనినెస్ కోసం గ్రామ స్థాయి వరకు అందరం కలిసి పనిచేస్తాము. సో దీనికి ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం తరఫున కోరుతున్నాం. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చని సత్యసాయి ధ్యాన మండలి సభ్యులు మారుతి తెలిపారు. శనివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం ద్వారా కలిగే ఫలితాలను వక్తలు వివరించారు. ఈ సందర్భంగా సత్యసాయి ధ్యాన మండలి సభ్యులు మారుతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేస్తూ జీవితంలో ధ్యానంను ఒక భాగంగా చేసుకోవాలన్నారు. డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కావున ఈరోజు అనంతపురం పట్టణంలో వివేకానంద యోగా కేంద్ర వివిధ సంస్థలతో కలిపి హార్ట్ఫుల్ మెడిటేషను, తర్వాత మిగతా అన్ని సంస్థలను కలుపుకొని
ఓం శాంతి బ్రహ్మకుమారి వారిని మిగతా సంస్థలందరినీ కలుపుకొని ఈరోజు ఫస్ట్ రోడ్ శివాలయం నందు ఈ ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ధ్యాన దినోత్సవాన్ని. ఈ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఎంపీ గారు కూడా అటెండ్ అయ్యారు. మా అంబికా లక్ష్మీనారాయణ గారు అటెండ్ అయ్యారు. వివిధ సంస్థలంతా కూడా ధ్యానం చేయడం జరిగింది. హార్ట్ఫుల్ మెడిటేషను, బ్రహ్మకుమారీస్ మిగతా వాళ్ళందరూ కలిపి ఇక్కడ వివేకానంద యోగా కేంద్రంతో కలిసి ధ్యాన ప్రక్రియను చేయడం జరిగింది. దాని యొక్క ప్రాముఖ్యతను, ఆధ్యాత్మికతను వివరించడం జరిగింది. క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశం లక్ష్య సాధనకు ప్రజలందరూ సహకరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా కోరారు. క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశం కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా టంగుటూరు, సూరారెడ్డిపాలెం గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్వయంగా పరిశీలించారు. టంగుటూరు పారిశుద్ధ కార్మికులు, ప్రజలు, అధికారులతో స్వచ్ఛ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని పలు వార్డులలో పర్యటించి పారిశుద్ధ పరిస్థితులను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సూరారెడ్డిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛతా కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గొర్రెలు చెత్తబడులు లేవు, తల్లికి ఏమీ లేదు మేడం. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం
అన్ని గ్రామాల్లో అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో క్లెన్లీనెస్ డ్రైవ్ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని గ్రామ పంచాయత్స్లో అదేవిధంగా టౌన్స్లో పబ్లిక్ ఆఫీసెస్లో ఈరోజు మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ తంగుతూరు మెయిన్ గ్రామ పంచాయత్, అదేవిధంగా ఇక్కడ సురారెడ్డిపాలెం గ్రామ పంచాయత్లో నేను పర్సనల్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. మనకు ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశంస్ దాన్ని మోటోగా పెట్టుకుని ఇది రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూస్గా క్లెన్లీనెస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రజల మధ్యలో కూడా వారు బిహేవియరల్ చేంజ్, ఎక్కడ కూడా చెత్త కుప్పలు పాడేయకూడదు అనే ఒక బిహేవియరల్ చేంజ్ మార్పులు తీసుకురావడానికి అందరూ సిబ్బందికి, అందరూ ఆఫీసర్స్ కూడా ఇది ఒక ముఖ్య అంశంగా తీసుకుంటూ మన ప్రకాశం జిల్లాలో కంటిన్యూస్గా ఈ క్లెన్లీనెస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. వాహనదారులు హెల్మెట్ ధరించి క్షేమంగా గమ్యం చేరాలని గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మంగళగిరి ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్ద వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరుతూ ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. వై జంక్షన్ వద్ద వినూత్నంగా వినాయకుడి యమధర్మరాజు వేషధారణలో హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడింగ్ చేయరాదని విజ్ఞప్తి చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకట్ మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని, హెల్మెట్ ధరించకపోవడం వలన రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు తలకు బలమైన గాయం తగలడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఉంటే తలకు ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే మైనర్లు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమం ఈ చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా కొంతమంది ఎక్కువగా ఈ వాహన రద్దీ పెరగటం వల్ల కానీ, తర్వాత ఈ హైవేస్ రావటము, రకరకాల దీంట్లో మనం ఈ టూ వీలర్స్లో ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల విలువైన ప్రాణాలను కోల్పోవటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే బాడీలో ఉన్న ఏ పార్ట్ కొంచెం దెబ్బతిన్నా ఇబ్బంది లేదు, కానీ హెడ్ ఇంజరీ కనుక, తలకాయ కనుక చిన్న ఇంజరీ తగిలితే విలువైన ప్రాణాలను కోల్పోయే సిచ్యువేషన్ అనేది ఉన్నది. ఇవి ఎక్కువగా మేము హైవేస్లో గమనిస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా మేము ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేసే కార్యక్రమాల్లో తల విలువైన ప్రాణాలను కాపాడుకునేటానికి గాను ముఖ్యంగా వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరి బయటకు వచ్చి టూ వీలర్ ద్విచక్ర వాహనం ఎక్కేటప్పుడు ముందుగా వాళ్ళు హెల్మెట్ ధరించి ప్రయాణం చేసి వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ దానిలో భాగంగా ఈ అవేర్నెస్ కార్యక్రమం. ఎందుకంటే హెల్మెట్ లేకోకుండా చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. హెల్మెట్ హెడ్ మీద ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ప్రమాదాలు, మనిషి ప్రాణాలను కోల్పోయే ప్రమాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి దాన్ని అవేర్నెస్ చేయడానికి ప్రముఖంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే తాగి వాహనం నడపడం వలన కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. దాని గురించి మరియు 4 వీలర్స్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్ళటం వల్ల అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కొంచెము మనకి సీట్ బెల్ట్ ఉన్నట్టయితే ప్రాణాలు కొంచెం కాపాడుకోవడానికి అవకాశం. దాని గురించి కూడా అవేర్నెస్ చేయడానికి ప్రత్యేకంగా మేము ఈ కార్యక్రమం మా జిల్లా ఎస్పీ గారు మరియు మా సబ్ డివిజనల్ డిఎస్పీ గారికి ఆదేశాల మేరకు మేము ప్రజలందరినీ అవేర్నెస్ చేయడానికి మా వంతు కర్తవ్యంగా మేము ఈ కార్యక్రమాన్ని సేకరించడం జరిగింది. దీనిలో భాగంగా మీరందరూ, ప్రజలందరూ క్షేమంగా ఉండటానికి మీ వంతు మీరు సహకరిస్తారని, తర్వాత మీ విలువైన ప్రాణాలను కాపాడుకుంటారని, మీ చుట్టుపక్కల వారిని కూడా అవేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు చేసే కార్యక్రమం దేని ప్రాణాలు ఏ విధంగా కోల్పోతున్నారని హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. 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 హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి.
ప్రమాదాలు ప్రాణాలు కోల్పోవడం అధికంగా చూస్తున్నాం. నిర్లక్ష్య ధోరణంతో అనుకోకి మరీ ముఖ్యంగా ఎవరైతే ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కావచ్చు, మద్యం సేవించడం వల్ల కావచ్చు, అదేవిధంగా నిర్లక్ష్య వైఖరితో అతివేగంగా నడపడం వల్ల కావచ్చు, దీర్ఘకాలికంగా వ్యాధిని పట్టడం లేదా రోగాలను బారిన పట్టడం, అనారోగ్యం చనిపోవడం వేరు. కానీ ఇక్కడ కేవలం నిర్లక్ష్యంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నాం. ఆ ప్రాణం కోల్పోవడం వల్ల అతనితో పాటు తన వెనకను సంరక్షించుకోవాలి. దయచేసి మీ యొక్క యోగక్షేమం కోసం మీరు మీ కుటుంబీకులను అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తూ హెల్మెట్తో పాటు అదే బాగా ఈ మధ్య భూలోకంలో ఎక్స్ట్రా పని పడుతుంది. ఎలా అనుకున్నావు? ఎవరు హెల్మెట్ పెట్టుకోవట్లేదు, అందరూ డ్రింకింగ్ డ్రైవింగ్ చేసి. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపం ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి రాకను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక సిస్టర్స్ తనను కలిసినప్పుడు తనకు చిన్నప్పటి పాఠశాల రోజులు గుర్తుకొచ్చాయని పేర్కొన్నారు. అప్పుడు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేవారని, క్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణ, మనమేంటో ఇతరులకు తెలియజెప్పడమని వ్యాఖ్యానించారు. What we have. Jesus has taught all of us to live in peace and harmony with each other. And this is something that all of us have to remember. All of us together need to strive to make the communities, the societies that we live in, more peaceful and tolerant. Christmas is about giving back to people who are also less fortunate. I started my journey in Mangalgiri in 2019. I lost in 2019. But I truly believe that I should again succeed where I lost. Why am I sharing this with you here? In our journey of our life, we will have many failures coming our way, but that should not deter us. There is a saying, failure is a stepping stone for success. And I believe I am an example standing in front of you. God has His own way. He designs His own challenges for us. I truly believe that He tests us again and again. And all of us should take a failure straight on its head and work hard to ensure that we deliver in what we believe. And I also believe that God has given us a lot of strength for each one of us sitting here. There's nothing about me, myself. We should all think about our families. We should think about our communities. If we all come together, we can do substantive change in society. I see a lot of youngsters here today. When I was your age, I used to also complain about things that should improve. It could be in society, it could be at home. But all of us should be the change agents. And that is very, very important. You know, John F. Kennedy in his inauguration speech said, don't ask what the country can do for you, but what you can do for the country. It's very, very important that we all think of it from that perspective. All of us have that strength in us, all of us have that energy in us. God has
given each and every human being a unique strength. And together we can make not only our village, our ward, our constituency, but actually India a great nation. Today as we embark on our challenges and our journey towards our 100 years of independence, our government has laid out amazing initiatives to make Andhra Pradesh a developed state. And in each one of you, I see the future of Andhra Pradesh. You are the next generation that is going to lead the state forward. So all of you should use your strength well, your talents well, and you should really make Andhra Pradesh proud, not only in our constituency in India, but globally. Saying that, I'd like to thank everyone for giving me this opportunity to be here. You know, I studied in the US for almost, I lived in the US for almost 9 years, out of which I studied for 6 years there. I did my bachelor's at Carnegie Mellon in Pittsburgh, then I worked at the World Bank for 2 years, and then I went to Stanford to get my MBA. ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. 100 కోట్ల రూపాయలతో అరసవెల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం సమగ్ర అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా 100 కోట్ల రూపాయలతో అరసవెల్లి దేవస్థానం అభివృద్ధికి చర్యలు చేపట్టడంతో పాటుగా అరసవెల్లిలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. అరసవెల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగ ఆంధ్రప్రదేశ్లో ఇన్నేళ్ల పాలనా కాలంలో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు వైఎస్ జగన్. గెలుపు ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం. 5 ఏళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకు నాంది పలికారు. రాజకీయాల్లో వైఎస్ జగన్ ప్రస్థానం ఒక చరిత్ర. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు. వైఎస్ జగన్ రియల్ విజనరీ. నేతల్లోని జగన్ అరుదు. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేశారు. రాష్ట్రాల్లోనూ అలాగే దేశమంతటా విదేశాల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలకు, వైఎస్ఆర్ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కూడా ఈరోజు పండగ దినం. ఈరోజు మన జగనన్న పుట్టినరోజు. జగనన్న అనగానే
జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద పేరు అక్కర్లేకుండా మన ఇంట్లో మనిషిలాగా కనిపించే మన జగన్ అన్న ఆయన పుట్టినరోజు మనకు పండగ రోజు. ఎందుకంటే ఆయన మన అందరికీ లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అలాగే కోట్లాది మంది అభిమానులకు గుండె ధైర్యం, గుండె చప్పుడు, ఒక ఆత్మస్థైర్యం. పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి కూడా ఒక విలువలకు కట్టుబడిన నాయకుడిగా, ఒక నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 10 ఏళ్లలోనే ఒక విజనరీగా తాను ఏది అనుకుంటున్నాడో అది చేసి చూపించగలిగిన దీశాలిగా, ఒక మంచి పరిపాలకుడుగా, జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు. దానికి తార్కాణం మనం 5 ఏళ్ల పాలన, 19 నుంచి 24 మధ్య. దానికి ముందు అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని 2019లో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా 100కు 100% హామీలు, ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే 99.5%, అవి కూడా ఖచ్చితంగా 0.5%తో సహా చెప్పగలిగేట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేశారు. ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు. ఇంతగా మనం అవి ఒట్టి హామీలు కాదు, ఏదో ఉచిత బస్సు ప్రయాణాలు, 2 గ్యాస్ సిలిండర్లు, ఇంకొకటి ఇస్తున్నట్టు ఫ్రీబీస్ అంటాం, తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు. పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది. నేను వాటి మొత్తం లోపలికి